డిసెంబర్ 31 ఈ సంవత్సరానికి ఇదే చివరి రోజు. రేపటి నుంచి కొత్త సంవత్సరం, కొత్త పద్ధతులు, కొత్త రెజల్యూషన్స్. వీటన్నిటితో యువత కొత్త సంవత్సరాన్ని మొదలు పెడతారు. అయితే ఈ సంవత్సరానికైతే గ్రాండ్గా బై బై చెప్పాలిగా. అందుకే ఈరోజు నైట్కి ఫుల్ పార్టీస్ చేసుకుంటారు. ఇదంతా మెట్రో వాళ్ళకి తెలిసిందో ఏమో. అందుకే ఈరోజు నైట్ మెట్రో సేవలు 12:30 వరకు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. చివరి మెట్రో రైల్ స్టేషన్ నుంచి 12:30కి బయలుదేరి 1:15కి అంటే న్యూ ఇయర్ రోజు 1:15కి లాస్ట్ డెస్టినేషన్కి చేరుకోనుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి గారు అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సేఫ్గా ఎంత పార్టీ చేసుకున్నా సేఫ్గా ఇంటికి చేరుకోవాలని ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. చూద్దాం, ఇక్కడ కొంతమంది మెట్రో ప్రయాణికులతో మాట్లాడదాం. మెట్రో తీసుకున్న ఈ డెసిషన్ వాళ్ళకి ఎలా అనిపించింది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హలో సార్, హాయ్. మీ పేరెంట్స్ సార్? శ్యామ్ అండి. మీరు మెట్రోలో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటారా? చేస్తాం. మెట్రో ఈరోజు డిసెంబర్ 31 కదా, 12:30 వరకు ట్రైన్స్ పెంచిందనమాట. అంటే పార్టీ చేసుకోండి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటివి చేయకండి అన్నట్టు పెట్టింది. ఎలా అనిపిస్తుంది, తెలుసా మీకు? తెలుసండి. కన్వీనియంట్గానే ఉంటుంది. దానివల్ల డ్రింక్ చేసి వెళ్లకుండా సేఫ్గా వెళ్ళడానికి మంచిదని పెట్టింది. ఎప్పుడన్నా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారా? లేదండి, నాకు అసలు అలవాటు లేదండి. సేఫ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఎక్కడి నుంచి మీరు? మేము కర్ణాటక నుంచి వచ్చాము. ఇక్కడ ఉంటున్నారా హైదరాబాద్? ఇక్కడ వచ్చేసి 1 month అయింది మేడం. 1 month ఆర్ 2 months శాప్ కోర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు 31 కదా, ఈరోజు నైట్ అందరూ పార్టీ చేసుకుంటారని మెట్రో 12:30 వరకు ట్రైన్స్ ఉంచిందనమాట. తెలుసా ఈ విషయం? ఆ విషయం తెలుసు మేడం. అవును, ఓకే, తెలిసింది. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ని అవాయిడ్ చేయాలని అలా పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ డెసిషన్? అంటే అలా చేయకూడదు. మేము 31st ఈరోజు లాస్ట్ వీకెండ్ ఉంటుంది కదా మేడం. ఆల్మోస్ట్గా సేఫ్గా ఉండాలి. ఆల్మోస్ట్ అంత ఉంటుంది కదా, టచ్ వీకెండ్ ఉంటుంది కదా, సేఫ్గా ఉండాలని నా ఉద్దేశం చెప్తున్నాను మేడం. అంటే ఇట్లా మెట్రో పెట్టింది కదా 31కు, ఆ డెసిషన్ హ్యాపీ అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. సేఫ్గా యూటిలైజ్ చేసుకోవాలనిపిస్తుంది మేడం. దానికోసమే అందరికీ ఈ విషయానికి తెలపాలని ఇది చేస్తాం. ఏమైనా పార్టీ ఉందా 31 నైట్? నో, మా ఫ్రెండ్స్. హాయ్. హలో, ఏం పేరు నీ పేరు? ప్రతిభ. ఓకే, ఏ స్కూల్ నుంచి మీరు? తెలంగాణ మోడల్ స్కూల్. ఓకే, ఈరోజు డిసెంబర్ 31 కదా, ఈరోజు ఫుల్ పార్టీస్ చేసుకుంటారు. పార్టీస్ చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్లో తిరుగుతూ ఉంటారు కదా, తెలుసా నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి? తెలుసు మ్యామ్. చెప్పు, నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి. సో యాక్చువల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వీఆర్ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో మేబీ January 1 న్యూ ఇయరే కావచ్చు, డూ ఇట్ విత్ వెల్ హార్టెడ్. పొద్దున్నే లేసి మంచి పనులు వేసుకోవడానికి ట్రై చేయండి కానీ బట్ డూయింగ్ ఆల్ నైట్ పార్టీస్ అండ్ మేకింగ్ మెస్ ఇన్ ద రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్. అండ్ ఈవెన్ ఇఫ్ we drunk and drive, their family will get more struggle. Most of the teenagers are drinking and driving. With that more accidents are happening. So యాక్చువల్లీ ఈరోజు మెట్రో ఉంది కదా, మెట్రో నార్మల్గా 10 వరకు అలా క్లోజ్ చేసేస్తారనమాట ట్రైన్స్. కానీ ఈరోజు 12:30 వరకు ఉంది. అంటే పార్టీ చేసుకోండి కానీ సేఫ్గా ఇంటికి వెళ్ళండి అని. ఎవరికైనా చెప్తావా ఇట్లా మెట్రో ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి అట్లా? సో ఎవ్రీవన్ ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉండండి, మంచిగా ఎంజాయ్ చేయండి, మెస్ చేయకండి, మెట్రోని యూజ్ చేసుకొని సేఫ్గా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ. హాయ్. Hello, వాట్స్ యువర్ నేమ్? my name is Ayushi. ఓకే, తెలుసా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఆల్ దాని గురించి? రేపు జరుగుతాయి, ఈరోజు పార్టీస్ జరుగుతాయి, రేపు అంతా రోడ్ల మీద చిల్ అవుతారు, తెలుసు దాని అంతా గురించి? తెలుసు. నువ్వెలా చేసుకుంటావు న్యూ ఇయర్ని? మేము జస్ట్ మార్నింగ్ లేచి చేసుకుంటాం. లైక్ ఇట్ ఈస్ అ న్యూ ఇయర్ అంటే మా బర్త్డే అంటే న్యూ ఇయర్. ఇట్ జస్ట్ సైకలాజికల్ న్యూ ఇయర్.
ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు, లేకపోతే మీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా పార్టీ చేసుకొని ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారనుకో, అది ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది, ఇంకా వాళ్ళ హెల్త్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో వాళ్ళ కేసులో డ్రైవింగ్స్ చేయడం చాలా రిస్కీ కేసు. లైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ లాట్స్ అయితే వాళ్ళ ఓన్ స్టేబిలిటీలో ఉండదు. లైక్ వేరే వాళ్ళకి సపోర్ట్ కోసం కాదు, దానికే బెటర్ తాగకుండా ఉంటే వాళ్ళు ఒక బెటర్. మెట్రో ఇలా 12:30 వరకు ఇలా ట్రైన్ జర్నీస్ని ఉంచింది అని ఎవరికైనా చెప్తావా? అందరికి చెప్తా, ఈ ఛానల్ చూసే వాళ్ళు అందరూ ఈ న్యూస్ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. హాయ్ అంకుల్. థ్యాంక్ యూ. నేను బస్వరాజ్ నా పేరు. నేను రిటైర్డ్ అయ్యాను డిఫెన్స్లోకి వెళ్ళి. ఈరోజు 31st నైట్ కదా, ఈరోజు పార్టీ ఉందా ఏమన్నా? ఇంట్లోనే పార్టీ ఉంది కానీ బయటికి రావట్లేదు. పోలీసు వాళ్ళు పట్టుకునేది చేస్తే రాకూడదనే ఉద్దేశంతో ఇంట్లోనే చేసుకుంటాము. అదే అంతే, ఒక డ్రింక్స్ ఒకటే చేసుకుంటాము, అంతేగాని ఇంకేం చేసుకోవట్లేదు. అంకుల్ డ్రింక్ చేస్తారా? చేస్తారు. చేసి ఎక్కడి నుంచి అన్నా బయట నుంచి ట్రావెల్ చేస్తున్నారంటే భయం వేస్తుందా? అవుతుంది కానీ అట్లా ట్రావెల్స్లో చేయరు, ఇంట్లోనే తీసుకుంటారు అంతే. ఈరోజు మెట్రో ఉంది కదా, 31st నైట్ కదా, మెట్రో ఏం చేసిందంటే నార్మల్గా ఉండే సేవల కంటే 12:30 వరకు ట్రైన్స్ పెంచింది అనమాట. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటివి చెయ్యకండి అని, వాటిని అవాయిడ్ చేయండి అని. ఈ న్యూస్ ఎలా అనిపించింది? చాలా మంచిగానే ఉంది. ఎందుకంటే 12 వరకు బట్టి తాగి ఎవరైనా చేయకుండా ఉండడానికి, వీళ్ళ ఫ్రెండ్స్ని కలిసి రావడానికి, లేకుంటే ఎవరైనా కలిసి రావడానికి అనేది పెట్టింది. ఏదైనా డ్రింక్స్ ఎవరైనా తీసుకున్నా ఇంట్లో తీసుకుని ఇంట్లో ఉండడమే మంచిది అని అనుకుంటున్నాం నేను. అదే అనేసి ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళు చనిపోవడం కాకుండా చుట్టుపక్కల జనాలను కూడా ఇబ్బంది పెడతా ఉంటారు కదా యాక్సిడెంట్స్ అయినప్పుడు. వాళ్ళందరికీ ఈ మెట్రో అనేది యూజ్ అవుతుంది అంటే చాలా యూజ్ అవుతుంది. మెట్రో అనేది ప్రాబ్లం. డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా ఒకవేళ చేసి తాగిపోయినా కూడా వెహికల్లో ట్రైన్లో వెళ్ళొచ్చు, కానీ వెహికల్ వెళ్ళి ఎవరికైనా ఇబ్బంది పడి యాక్సిడెంట్ అవ్వడం ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లం. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి అందరికీ ప్రాబ్లంగా వస్తుంది. కాబట్టి to avoid as far as possible to drinks in the journey. హాయ్ అండి. హలో అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. మీరు హైదరాబాదేనా లేకపోతే వేరే ఎక్కడ? ఇక్కడే అండి, ఒక 30 years నుండి ఇక్కడే. మెట్రోని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారా? ఎక్కువ ఏమన్నా కారు పక్క పెట్టి కూడా మెట్రోలో ఎక్కుతుంటాం. ఈరోజు ఏమైందంటే 31st నైట్ కదా, ఈరోజు పార్టీస్ చేసుకొని అందరూ కొంచెం చిల్ మోడ్లో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇంటికి సేఫ్గా తీసుకెళ్ళడానికి మెట్రో 12:30 వరకు సేవల్ని పొడిగించింది అనమాట. ఆ ఇష్యూ తెలుసా మీకు? తెలుసండి. ఎట్లా అనిపించింది ఆ న్యూస్ తెలిసినప్పుడు? గుడ్. అంటే పబ్లిక్ సేఫ్టీగా ఇంటికి చేయడం కోసము మెట్రో వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు అనుకుంటాను. ఇది గుడ్ అవకాశం. ఓకే, అంటే ఒకవేళ ఇది లేదనుకోండి, పబ్లిక్ వేరే తెలిసి ప్రమాదాలకు గురి అవుతారు. కాబట్టి ప్రభుత్వం ప్రమాదాలను నివారించడం కోసమే ఈ చర్య తీసుకుందని అనుకుంటున్నాను. అందుకు పబ్లిక్ కూడా చాలా సేఫ్టీ, తర్వాత మెట్రో కూడా ఇన్కమ్ పెరుగుతుంది కదా. చూసారు కదా ప్రజల నుంచి వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్. కానీ అంటే 31st నైట్ పార్టీ చేసుకోవడం తప్పు కాదు, డ్రింక్ చేయడము తప్పు కాదు, కానీ సేఫ్గా మాత్రం ఇంటికి వెళ్ళాలి. దానికి మెట్రో తీసుకున్న ఈ డెసిషన్కి అయితే పీపుల్ అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. ఈ మెట్రో సేవలను అందరూ వినియోగించుకోవాలని అండ్ సేఫ్గా ఇంటికి వెళ్ళాలని, న్యూ ఇయర్ని అండ్ కొత్త సంవత్సరాన్ని మంచి పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేయాలని పొలిటికోస్ మీడియా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.